వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ కుకింగ్స్. ఇవాళ మన మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్, ఆవాల పౌడర్, వెల్లుల్లిపాయలు, పల్లి నూనె, ఉప్పు, కారం. ముందుగా మనం మామిడికాయ ముక్కలను తీసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో ఇవి 2.5 కిలోల ముక్కలు ఉంటాయండి. మేము ఈ ముక్కలని బయట నుంచెల్లే కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. దీంట్లో 100 గ్రాముల ఆవపొడి, 100 గ్రాముల ఆవాల పొడి, 50 గ్రాముల జీలకర్ర పొడి, 2 స్పూన్ల మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, 2 గుప్పెడంత వెల్లుల్లిపాయలు, అరకిలో కారం, 2.5 కిలోల ముక్కలకి అరకిలో 2.5 కిలోల ముక్కలకి అరకిలో కారం, 400 గ్రాముల ఉప్పు వేసుకొని మొత్తం మసాలాలన్నీ కలపాలండి. ముక్కకు మంచిగా పట్టాలి. ఉప్పు, కారము, జీలకర్ర పొడి ఇవన్నీ మంచిగా కలుపుకొని పావు కిలో వెల్లుల్లిగడ్డల ముద్ద వేసుకోవాలండి. పేస్ట్ మెత్తగా నూరి పెట్టుకున్న ఓన్లీ వెల్లుల్లిగడ్డలే పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా మిక్సీలో పట్టుకొని పేస్ట్ చేసుకొని ముక్కలకు మంచిగా పట్టే లెక్క కలుపుకోవాలి. ఇవి కొలతల ప్రకారమే చెప్తున్నామండి మీకు. మనకి ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. ఎటువంటి ఖరాబు కాకుండా, ఎటువంటి బూజులు ఇట్లా పడకుండా బాగుంటుంది పచ్చడి. అరకిలో పల్లి నూనె వేసుకోవాలండి. ఇవన్నీ మసాలాలన్నీ కలుపుకున్నాక అరకిలో పల్లి నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం నూనె పోసుకున్నాం కదా, అరకిలో నూనె పడుతుంది. ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా మసాలా, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఇది కలిసిపోయిందండి. మొత్తం మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టింది. మనం డబ్బాలో తీసుకుందాం. ఈ మామిడికాయ పచ్చడిని అంతా మనం డబ్బాలో తీసుకుందాం. మనం డబ్బాలో తీసుకున్నామండి పచ్చడిని అంతా. దానికి టైట్గా మూత పెట్టుకోవాలండి. గాలి తగలకుండా డబ్బాకి టైట్గా మూత పెట్టుకొని 3 డేస్కి ఓపెన్ చేసి గరిట పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి పచ్చడిని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.